హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్ తీన్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మల అభిమానులకి వెల్కమ్. మీకు ఆర్టీఆర్ ప్రెజెన్స్ మాన్ న్యూస్ స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద బీసీలకు సంబంధించి ఒక గర్జన అక్కడ ఏది ఢిల్లీలో కొనసాగేది. నిన్న బీసీలకు సంబంధించి ఎవరికి ఎంత ఇవ్వాలి ఏం కథ ఏం దానిపైన మొత్తం కూడా కొన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ డిఎంకే ఇక్కడ పక్కకే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ఒక నిర్ణయం తీసుకుంది. బీసీలకు మాత్రమే స్పెషల్గా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కేరళకు సంబంధించి 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీంతో మొత్తం మీద అంటే తెలంగాణలో మాత్రం 62% ఉన్నటువంటి బీసీలకు మాత్రం 29% మాత్రమే రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా మరి 62% ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ ఎందుకు అన్యాయానికి గురి కావాలి? తెలంగాణలో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత అక్కడ బీఆర్ఎస్ కూడా అంటుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చి అంటుందామే, మేము కూడా బీసీలకు 100% బీసీలకు న్యాయం జరగాలంటుంది. అమ్మా మరి అప్పుడు ఏం చేసినావు? మీ 10 ఏళ్ళ కాలంలో 2018లో అంతకుముందు ఉన్నటువంటి అంటే పరిస్థితి ఏంటంటే 34% రిజర్వేషను లోకల్ బాడీల్లో ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఉండే. ఆ రిజర్వేషన్ తీసుకొచ్చేసి 18%కి కింద గీసి బండ కొడితే కనీసం అప్పుడు సప్పుడు చేయకపోతే నువ్వు. నిన్న ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు ఆధ్వర్యంలో అంటే ఐఏఎస్ చిరంజీవుల ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో తీన్మన్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మన్ మల్లన్న తర్వాత ఇంకా చాలామంది బీసీ నేతలు అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటే ఎన్డీఏ అంటే అక్కడ డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. అందులో బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, దాన్ని ఎట్లా మనము పరిష్కరించుకోవాలి, తర్వాత బీసీలకు ఇంకా ఇట్లా కొనసాగాల్సిందేనా? గతంలో కూడా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 33% రిజర్వేషను మహిళలకు తీసుకొస్తా అని చెప్తున్నారు. మరి 33% మహిళలకు తీసుకొస్తే మరి అందులో బీసీలు ఉంటారా? ఓబీసీలు అక్కడ ఓబీసీలు ఉంటారా? మరి ఓబీసీలు ఉంటారా అంటే ఉండరు. అందుకనే గతంలో యూపీఏ ఆధ్వర్యంలో ఒకసారి ఏది మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకోసామని చెప్తే వాళ్ళు యాదవత్రయం దాన్ని వ్యతిరేకించింది. ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ తర్వాత అక్కడ శరద్ యాదవ్ కానీ ఇక్కడ అందరు కూడా ముగ్గురు యాదవులు ఆ రోజు వ్యతిరేకిస్తే వీళ్ళు మహిళలకు వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళ మీద ప్రచారం చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 33% రిజర్వేషన్లో మా మహిళల వాటా ఎంత అని చెప్పేసి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు. దీంతో అట్లా పక్కకు పోయింది. కాబట్టి 100% బీసీలకు న్యాయం జరగాల్సిందే. బీసీలకు సంబంధించి అంటే మొత్తం కూడా అన్యాయానికి గురైనటువంటి ఏదైనా వర్గం ఉంది అంటే అది బీసీలు మాత్రమే. ఎందుకంటే 62% ఉంటే 29% రిజర్వేషన్ ఏంది? ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఉండ్రో అంత రిజర్వేషన్ ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువనే పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్ అని చెప్పేసి డైరెక్ట్ ఎవరు చెప్పకుండానే ఏ కమిటీ వేయకుండానే తర్వాత ఎవరికి ఆ సలహాలు సూచనలు తీసుకోకుండానే డైరెక్ట్ అమలు చేసి పడేసినారు. అది కూడా 50%లో అంటే ఏదైతే 50% అంటే రిజర్వేషన్ పోగా ఆ తర్వాత ఉన్నటువంటి ఓపెన్లో 50%లో ఏది అప్ టు 10% మళ్ళీ అది కూడా ఆ 50%లో కూడా అప్ టు 10% అంటే 5% కూడా రాదు. అంటే 1 నుంచి 5% వరకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడ తీర్పులో ఉంది. అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో. కానీ ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొన్ని వేలాది ఉద్యోగాలు ఉట్టిగానే గాలికి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అటు అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. నిజంగా పేదవాళ్ళకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది డబ్బున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకపోతే భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రిజర్వేషన్లు కొట్టేసుకొని పోతున్నారు. దీంతో మొత్తం కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి 100% బీసీలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి. నిన్న 1,50,000 కోట్ల రూపాయలతోటి ఏది మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేస్తాం, తర్వాత దీన్ని అప్పుడు ఏమో కేసీఆర్ డల్లాస్ చేస్తా ఇంకేదో ఇస్తాం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు 1,30,000 40,000 కోట్ల రూపాయలు వాళ్ళు కొట్టుకపోతే మేము కూడా వేస్తామన్నట్టుగా ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఎవడు అడిగిండు? ఇక్కడ 4th సిటీని ఎవరు అడిగినరు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు అడిగినరు? 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించేస్తున్నామని చెప్పేస్తున్నారు. అక్కడ స్కూళ్ళు బాగలేవు, అక్కడ ఏది హాస్పిటల్ బాగలేవు, వాటిని బాగు చేసుకోవడానికి
లేకపోతే పేదవాడికి వైద్యం అందించడానికి, పేదవాడికి విద్య అందించడానికి ఇటువంటి కార్యక్రమాలకు డబ్బులు కేటాయించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మేము కేటాయించేస్తున్నాం, మేము అద్భుతంగా తీర్చిదిద్దేస్తాం. దీన్ని హైదరాబాద్ని హైదరాబాద్ లాగా లేకపోతే ఇంకా కొంచెం అందంగా ఉంచితే మంచిగా ఉంటుంది, కానీ మేము దాన్ని న్యూయార్క్ చేస్తాం లేకపోతే ఇంకేమో చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అయితే మీరు ఏమైనా చేసుకోండి, ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. మరి చేసి పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళ్దాం, ఇంకా ఎట్లా చేద్దాం. తర్వాత ఇప్పటికే హామీలు ఉన్నాయి, ఆ హామీలకు సంబంధించి డబ్బులు నిజంగా ఒక రకంగా ఆ హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది మంచి విషయమే, అది మంచి పరిణామే కావచ్చు. ఎందుకంటే హామీలు ఇవ్వడం మాత్రం తప్పే, ఎందుకంటే అవి అమలు కానటువంటి హామీలు, తర్వాత అవసరం లేనటువంటి హామీలు కూడా కొన్ని హామీలు ఇచ్చేసిండ్రు, అది వేరే విషయం. సరే, అది ఏదైనా కానీ హామీలు ఇచ్చిండ్రు కదా, వాటిని నెరవేరుస్తున్నారు, సరే మంచి జరుగుతున్నది అనుకుంటే, ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేకంగా ఎవరు కూడా అట్లా అద్భుతంగా విద్భుతంగా ఏం కోరుకుంటలేరు. ఫస్ట్ ఏంటంటే మనుషుల యొక్క ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, అది కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చగలగాలి. జబ్బు వస్తే చచ్చిపోతున్నారు పేద ప్రజలు, లక్షలు. రాత్రి ఒక కాల్ వచ్చిందన్న, వికారాబాద్ కి సంబంధించిన ఒక నిరుపేద క్యాన్సర్ వస్తే వాళ్ళ అమ్మను హాస్పిటల్లో, ఒమేగా హాస్పిటల్ బంజారా హిల్స్ లో వేస్తే 10-12 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 17 లక్షల రూపాయలు కట్టిన తర్వాత నిన్న రాత్రి చనిపోతే ఇంకా 4.5 లక్షలు కడితేనే బాడీ ఇస్తా అంటే నాకు ఫోన్ చేస్తే వానికి మేనేజర్ వానికి అని పొట్టు తిట్టిన రాత్రి. ఎటుపోతున్నాయి వ్యవస్థలు. కాబట్టి కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బీసీల సాధికారత కోసం ఏం చేస్తున్నాం మనం. ఇక్కడ 2,90,000 కోట్ల రూపాయలు కేటాయించినాం కదా, 2,90,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి అందులో బీసీల వాటా ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. అవి కూడా ఇస్తారో లేదో కూడా తెలియదు. అంటే మరి బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు, ఎందుకు కనీసం దీని గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఇక్కడ చర్చ జరగాలి. ఆ విషయం కాకుండా సరే మేము అక్కడ 1,00,000 కోట్లు పెట్టుకోండి, 2,00,000 కోట్లు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, కానీ మరి ఈ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది, వాటి పెచ్చులుటి పడిపోతా ఉన్నాయి, బెంచీలు లేవు, తర్వాత కనీసం ఉత్సవం అంటే కూడా తొవ్వలేనటువంటి, అంటే అక్కడ జాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మూత్రశాలలు లేక ఇష్టం వచ్చినట్టుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే వీటికి సంబంధించి కేటాయింపులు జరగకుండా, తర్వాత వీటికి సంబంధించి మౌలిక వసతులు ఏవైతే ఉంటే, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటే వాటిని కల్పించకుండా, ఇక్కడ వాటిని కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము అవి కేటాయిస్తాం, ఇవి కేటాయిస్తాం, ఏమైనా కేటాయించుకోండి, ఏమైనా వేయడు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంది, పిల్లలకు సంబంధించి అట్లా అక్కడ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ అక్కడ ఏది శ్రీ చైతన్య నారాయణుడు కాబట్టి నాశనం చేస్తా ఉన్నాడు, పిల్లల్ని చంపుతుంటే దాని మీద కనీసం ఒక కమిషన్ వేయరు, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోరు. రీసెంట్లీగా ఒక గిరిజన బిడ్డ చచ్చిపోయింది కదా, గిరిజన బిడ్డ చచ్చిపోతే రీసెంట్లీ 2 చనిపోయారు. ఆ బిడ్డ చనిపోతే ఏసీపీ కా నుంచి మొదలై కాలేజ్ గేట్ ముందు ఉంటున్నారే, వాడిని కాపాడడానికి ఆ కాలేజ్ పైన చర్యలు ఎందుకు లేదు, ఆ కాలేజ్ పైన చర్యలు చేసి వీని బొక్కలు ఎందుకు వేయరు నారాయణ శ్రీ చైతన్యని. ఎవడి పోతున్నారు వాడు ఏంటంటే వాడు యాడ్స్ ఇస్తాడు కాబట్టి ఈ యాడ్స్ కోసం ఈ పేపర్లు రాయి, ఈ యాడ్స్ కోసం టీవీలలో చూపించరు, ఈ యాడ్స్ కోసమే కాకుండా అక్కడ వాటాలు ఇస్తున్నాడంట. వాటాలు ఇవ్వడంతో ఏమవుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఈ వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెడితే మనకు మంచిది కాదు. అది మనని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది పేదవాళ్ళకు మంచి చేయాలని చెప్పేసి, నీకు వీలుంటే పెద్దోని కొట్టి పేదోనికి పెట్టాలి. గత ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దోళ్ళకే పెట్టింది. ఎందుకంటే గతంలో అక్కడ శ్రీ చైతన్య నారాయణలో ఇక్కడ కొంతమంది మంత్రులకే వాటాలు ఉన్నాయంట. దీంతో మొత్తం కూడా నాశనం అవుతా ఉంది. అది అక్కడ ఎట్లా జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి వాటా ఏందో తేల్చండి. బీసీలకు సంబంధించినటువంటి అంటే 100% కులగణన చేస్తూ ఉంది. ఒక మంచి పరిణామం, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గొప్ప విషయం. ఇది సంచలనంగా మారుతుంది. తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఒక ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు, అది గొప్ప విషయం. కానీ కేటాయింపుల్లో ఎక్కడ కేటాయింపులు జరుపుతా ఉన్నాం మనము. ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2,90,000 కోట్ల రూపాయలకు 9,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తే మరి పరిస్థితి ఎట్లా? పరిస్థితి ఏంది? బీసీలు ఏమన్నా ఉన్నదేమన్నా 2%, 3%, 1% ఉన్నారా అంటే కాదు కదా, 62% పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. నిన్న మంచి అక్కడ కార్యక్రమం జరిగింది, ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న జరిగింది. అక్కడ ఒట్టెజాని అన్న ఆయన కూడా పాల్గొన్నాడు. అక్కడ ఏది ప్రధానంగా
ఇక్కడ ఏది తమిళనాడు రాష్ట్రం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటా ఉంది. బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని, తర్వాత 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లు కావాలి కానీ మరి బీసీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం పైన ఒక స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత దీనిపైన వీళ్ళకి ఎంత కేటాయింపులు జరుపుతా ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉన్నాయి కదా, అట్లనే మరి బీసీ సబ్ ప్లాన్ కూడా ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకంటే ఇక్కడ బాలసంతోలు ఉన్నారు, పాపము గంగిరెద్దులు ఉన్నారు, తర్వాత ఇక్కడ పిచ్చుకోకుంట్లో ఉన్నారు, అంటే ఇక్కడ చాలా రకరకాలుగా వంశరాజులు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు మొత్తం కూడా సంచార జాతులుగా ఇప్పుడు కూడా అడుక్కొని తిన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉంటే కనీసం మరి బీసీల గురించి పట్టించుకోకుండా మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే ఏవన్నీ చేసుకోండి, దానికి అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే 100% బీసీలకు సంబంధించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడతారు సార్, ఓకే, జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వమంటే జర్నలిస్టులకు ఇల్లు కాదు వచ్చేసారి ఇస్తాం, వచ్చేసారి గవర్నమెంట్ వస్తుందా మరి పోతుందా? ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మీరు గద్దెనెక్కడానికి ఉపయోగపడ్డారు జర్నలిస్టులు, పాపం వాళ్ళకు సంబంధించి మాట్లాడకుండా మేము వచ్చేసారి చూసుకుంటాం అంటే కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఈ నిర్ణయాన్ని సానుకూలంగా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇళ్ళకి సంబంధించి ఇల్లు ఇస్తారో ఇయ్యరో తర్వాత విషయం, కనీసం స్థలాన్ని ఇస్తే వాళ్ళు పాపం దాని ఒక భరోసాతో బతుకుతారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా ఉంటుంది. 100% బీసీలకు సంబంధించి కేటాయింపులు జరపాల్సిందే. నిన్న మాత్రం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసింది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. అలాగే సోనియా గాంధీ దగ్గరికి కూడా వెళ్ళిండ్లు. చాలా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం అయితే రాబోతుంది. ఇక్కడ డిసెంబర్ 10న 11న జంతర్ మంతర్ లో బీసీల సత్తా ఏందో చూపించబోతా ఉన్నారు బీసీ నాయకులు అని చెప్పుకోవచ్చు. ఒక చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ప్రతి లీడర్ కూడా అసలు ఏం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ కోటాతో, ఎందుకు బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని తీన్మార్ మల్లన్న ప్రతిరోజు ఇదే వేదికగా మార్నింగ్ న్యూస్ వేదికగా ప్రతిరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీల వాటా ఎందుకు రావట్లేదు, బీసీలు మెజార్టీగా ఉన్న బీసీలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా 1952 నుంచి 2024 వరకు ఎందుకు ఒక ఎమ్మెల్యే కాలేకపోతున్నారు బీసీ అని ప్రతిరోజు వివరించే ప్రయత్నం చేస్తుండ్రు. క్లుప్తంగా ప్రతి విద్యార్థికి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ప్రజలకు అది చేరుతుంది. ఈ నేపథ్యంలో బీసీ నాయకత్వం అందరూ బలోపేతం అవుతున్నారు. ఇంతకు ముందులాగా బీసీ నాయకత్వం లేదు అనేది సుస్పష్టం. ఇక ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. న్యూయార్క్, టోక్యో లెక్క హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1.5 కోట్లతో అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు, బాగానే ఉంది. ఆయన ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేయలేదు. మీరు మరి న్యూయార్క్, టోక్యో లెక్క చేస్తా అన్నారు, చేస్తారో తెలియదు కానీ ఈ 1.5 కోట్లు ఏ కంపెనీకి వెళ్తాయి? ఈ న్యూయార్క్, టోక్యోలో ఎవరు కోరుకోలేదు సార్. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్తాయి? న్యూయార్క్, టోక్యోలు కాదు కావాల్సింది, మనుషుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళకు వైద్యం అందాలి, వాళ్ళకు విద్య అందాలి, వాళ్ళకు కనీస అవసరాలు తీరాలి, వాళ్ళకు పిల్లలకు సంబంధించి కనీసం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విషయం పైన దృష్టి పెట్టండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా చూడండి. పైసలు ఎక్కువ ఉంటాయి. తినడానికి తిండి లేక తినడానికి తిండిగో రాత్రి అన్న ఒకటి చూపిస్తాను. రాత్రి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దారుణమైన తిండి లేక అంటే టోక్యోలు చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తా. వీళ్ళ పరిస్థితి చూడండి ఒక్కసారి, వీళ్ళ పరిస్థితి చూడండి. ఒకరో ఇద్దరు చనిపోయినంట నిన్న. ఏడేది నల్లగొండ పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్నం భోజనం తిని 3 విద్యార్థులకు అస్వస్థత, పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వీళ్ళ పరిస్థితి చూడు, వాళ్ళ పరిస్థితి ఏంది చూడండి. ఎవరికి కావాలి టోక్యోలు, ఎవరికి కావాలి నగరాలు? ఇట్లా మీ పిల్లలు ఇట్లుంటే ఊరుకుంటారు? వాళ్ళ పరిస్థితి. ఎవరైనా రాజకీయ నాయకులు మీ పిల్లల్ని ఇట్లా తీసుకుపోయి కడుపు నొప్పి లేచి మొత్తం కూడా పండుకొని గిలగిల కొట్టుకుంటుంటే చూడగలుగుతారా మీరు? అరే ప్రతిరోజు పేద పిల్లలు ఓట్లేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఇట్లా మొత్తం కూడా ఇట్లా కావాలనా? ఎవరు చెప్పిండు మీకు అసలు ఇది? పాప చూడు ఏంది పరిస్థితి. చిన్న పిల్లలు పాపం మాకు అవ చూడు గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. ఇది పెద్ద అడిషర్లపల్లి, ఇది దేవరకొండ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఏం చేస్తున్నారు? కాదు ఇట్లా ఏంది, ఎక్కడ పోతుంది వ్యవస్థ?
కనీసం విద్యార్థులకు వీటి తినడానికి గురించి తిండి కూడా పట్టించుకోవాలి కదా పెట్టలేరా? ఫస్ట్ వీటి గురించి దృష్టి పెట్టాలి కదా అంటే వీళ్ళలో ఉన్న వీళ్ళకి కేటాయింపులు జరపాలి కదా ఎక్కువ ఈ బిడ్డలంతా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా, మన ఏ బిడ్డలే బిడ్డలైనా కదా. సరే. అదే ఆలోచనతో మీరు వెళ్తా ఉన్నారు. పేద పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, కనీసం టాయిలెట్ పోతామంటే బాత్రూమ్ లేక ఆడపిల్లలు మెదక్ నియోజకవర్గంలో హవేలి గణపురం అనే స్కూల్లో 542 మంది విద్యార్థులు ఉంటే ఆడపిల్లలు చుట్టూ క్యూలో ఉండి మధ్యలో ఒకరు టాయిలెట్ పోయాలా? ఎవడి కోసం పనిచేస్తున్నారు? ఇక వచ్చే 4 ఏళ్లలో 1.5 కోట్లతో అభివృద్ధి చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గోదావరి నీళ్లతో మూసి పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, RRR కు 35,000 కోట్ల చొప్పున నిధులు. సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ, ప్రతిపక్షాలు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం. బీఆర్ఎస్ బీజేపీ పాలన డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన. అభివృద్ధిని అడ్డుకునేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో. ఇప్పుడు ఈ 4th సిటీ పెట్టే కన్నా ప్రతి ఉమ్మడి జిల్లాల ప్రకారం కనీసం ఆ జిల్లాలను అభివృద్ధి చేయండి. ఆ జిల్లా ప్రజలందరూ అక్కడ మైగ్రేట్ అవుతారు అట్లీస్ట్. అది లేదు, అందరూ ఒకటే దగ్గర. నిర్ణయం ఏందో కానీ దీని వెనుక ఏం కథ ఉందో కానీ మొత్తం మీద అయితే కరెక్ట్ కాదు. ఈ 1.5 కోట్లు ఎవరి కోసం చేస్తున్నారు? 4th సిటీ ఎవరి కోసం చేస్తున్నారు? వచ్చే 4 ఏళ్లలో హైదరాబాద్ను 1.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి న్యూయార్క్, టోక్యో నగరాల సరసన నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి మణిహారంగా 35,000 కోట్ల రూపాయలతో RRR, అక్కడి నుంచి సిటీని కనెక్ట్ చేసేందుకు 15,000 కోట్ల రూపాయలతో రేడియల్ రోడ్లు, ఇంకో 35,000 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గోదావరి జలాలను మూసిలో పారించి కాలుష్యరహిత నగరంగా, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తాం అని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన హైదరాబాద్ రైజింగ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక నగర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్తో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ముందు బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ మేధావులు తమ సలహాలు సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధికి తమ వద్ద ఉన్న ప్రణాళికలు, కార్యాచరణ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవి సహేతుకంగా ఉంటే ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అమలు చేస్తాం. అలా కాకుండా మాపై కోపంతో హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. మీరు ఈ టోక్యో చేస్తారా లేకపోతే న్యూయార్క్ చేస్తారా? ఆయననేమో ఇస్తాంబుల్ చేస్తున్నాడు, దల్లాస్ చేస్తున్నాడు, అది పోయింది. పేదోడికి బుక్కడు బువ్వ దొరుకుతలేదు, తర్వాత చేస్తారు. కనీస అవసరాలు తర్వాత ఇక్కడ ఏదైతే నిజంగా ప్రజలు చేయండి, దాంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, ఇది వస్తుంది. కానీ ఇప్పుడు దీని వెనుక కథ ఏముందో మరి తెలియదు. 150,000 కోట్ల రూపాయలు మరి ఏందో కథ ఏందో హెవీ రియల్ ఎస్టేట్ ఉంటుంది, అంతకుమించి ఏముండదు. ఈ మధ్యలో ఓన్లీ కిషన్ రెడ్డినే తిడుతుండు. కిషన్ రెడ్డితో ఏది పెట్టుకున్నా కూడా అది అయ్యేది కాదు, పోయేది కాదు. మరి ఈ మధ్యలో లోపాయికారు ఒప్పందం ఏముందో తెలియదు. ఓన్లీ ప్రతిరోజు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన గురి పెడుతుంది. అట్లేం లేదు, దమ్ముంటే నిధులు లేకుంటే గుజరాత్ పో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సబర్మతికి చప్పట్లు కొట్టి మూసికి అడ్డుపడతావా? మోదీ గుజరాత్ కు నిధులు తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నావు. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా? చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకువచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని. సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నావు కదా, కథ నువ్వు అంటే నిధులు తీసుకురావాలని చెప్పేసి అంటావు. ఆయన వాస్తవంగా నిధులు తీసుకురావాల్సిందే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇచ్చింది. 50% ఓటింగ్ ఇచ్చింది. 17 లోక్సభ స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎంకి తీసేస్తే అక్కడ 8 కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 8 భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ మీద ఆశలతోటి వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు కేటాయింపులు జరుపుతారేమో, ఇక్కడికి ఏమైనా తీసుకొస్తారేమో, పెట్టుబడులు తీసుకొస్తారేమో, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు నిధులు కేటాయింపులు జరుపుతారేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఓటేసిండ్రు. ఓట్లేస్తే మీరు సపరేట్ కూర్చుంటే తర్వాత అక్కడ ఏపీలో అక్కడ ఏది భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఓట్లు వేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఓట్లు వేయలేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి. ఎవరికేసిన రోడ్లు ఎవరికేసిండ్రు? తెలుగుదేశం పార్టీకి వేసిండ్రు, జనసేన పార్టీకి వేసిండ్రు. అక్కడ ఏదో ఒకటో రెండో ఈ భారతీయ జనతా పార్టీకి వేసిండ్రు. అటువంటి వాళ్ళకేమో ఇష్టం వచ్చినట్టుగా కేటాయింపులు జరుపుతా ఉంటే మనమేమో 8 సీట్లు ఇచ్చేసి మరి సపరేట్ కూర్చుంటే మరి ఎంపీలు కూడా ఉండి మరి ఎందుకో దండగనా మరి లేకపోతే పండుగనా ఇదేమో అర్థమవుతలేదు. ఎందుకంటే కేటాయింపులు జరిపేటప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి మేము ఇన్ని సీట్లు ఇచ్చినాం, ఇన్ని సీట్లు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు కేటాయింపులు జరపాలని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత
ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి 8 మంది ఎంపీల పైన ఉంటుంది. 2 మంత్రులు కూడా ఉన్నారు. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే నిజంగా కూడా ఆయన అడుగుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు 100% మరి తీసుకొని రా అంటే 100% ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటున్నాడు. 100% తీసుకురావాల్సినటువంటి బాధ్యత అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఉన్నది. 1000% ఈ రాష్ట్రం వాటా అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇక్కడ అంటే అణగారిన వర్గాలు మొత్తం కూడా ఇంకా దిగజారిపోతూ ఉంటే ఏదైనా వస్తే ఫైట్ చేస్తున్నావు ఉట్టిగా ఫైట్ చేస్తున్నావు మాటల యుద్ధం మాకు అవసరం లేదు. ఎందుకంటే నిజంగా కార్యాచరణ ఉండాలి, దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఉండాలి, నిజంగా పేదలను ఎట్లా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక డిజైన్ ఉండాలి. ఇదంతా ఉండాలంటే ఏం కావాలంటే ఫస్ట్ నిధులు కావాలి. ఈ నిధులు ఇవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీల పైన 100% ఉన్నది. రాష్ట్రం కేవలం జల్ జీవన్ మిషన్ కిందనే 40,000 నుంచి 50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. మరి మీరేం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇక మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు, 10 ఏళ్లలో గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు రవాణాలు అక్రమాలు. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా, లీజును మించిన తవ్వకాలు, కెపాసిటీని మించి రవాణా టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న అక్రమాలు. గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి, రంగంలోకి రాష్ట్ర సర్కార్, క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, లీజ్ నిబంధనలు ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్. ఇప్పుడు ఏ బ్లాక్ చేసి ఆయన పేరు గూడెం మైపాల్ రెడ్డి 300 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలి. కనీసం వీళ్ళకు అంటే ఈ క్వారీలకు ఎమ్మెల్యే ఆయన కట్టాడు, ఆయన బీఆర్ఎస్ ఉండే మొత్తం ఇప్పుడు అన్ని అక్రమాలన్నీ చేసిండ్రు. అప్పుడు చేసిన ఆయననే చాలా మంది సర్కారు ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పి బిందాస్ గా తీసుకు మైనింగ్ విషయంలో ఆడ 2-3 ఇప్పుడు లొల్లీలు. గ్రానైట్ తర్వాత ఇసుక క్వారీల విషయంలో మొత్తం కూడా ఎంత 35,000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంట ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ చేసినటువంటి కథ ఇట్లున్నది అన్నట్టు. ఇగో ఇటువంటి దోపిడీ చేసి మళ్ళీ మేము చేసినాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు వస్తాడు, ఈయన కేటీ రామారావు వీళ్ళందరూ కరీంనగర్ నుంచి వేములవాడ పోయే దగ్గర ఒక్క గుట్ట లేదు, ఇక మొత్తం కథం పట్టించింది బీఆర్ఎస్ లో. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. నాటి పాలకులు అండదండలతో అడ్డగోలుగా అక్రమంగా గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల రూపాయలు గండి కొట్టింది. 10 ఏళ్లలో 1 కాదు 2 కాదు దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకున్నా గడువు తీరిన తర్వాత కూడా యథేచ్ఛగా గ్రానైట్ ఇసుక తవ్వకాలు జరిపినట్టు తేలింది. ఆయా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారాన్ని నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించిందంట. మినిమం 35,000 కోట్ల రూపాయలు ఇక్కడ మైనింగ్ తోటి తర్వాత ఇక్కడ ఇసుక దందా నడిచిందని చెప్పేసి అంటున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నది, ఇది 1,00,000 కోట్ల దాకా ఉంటుంది కథ. పటాన్చేరులో చిన్న క్రషర్స్ మిషన్ బట్టి మైనింగ్ చేసి సర్వనాశనం చేసింది అక్కడ వ్యవస్థ. ఇక ఆన్లైన్లో ఇంజనీరింగ్ బి కేటగిరీ అడ్మిషన్లు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలకు ఇక చెక్ పడనున్నది. ఆన్లైన్లో బి కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మంచి పరిణామం ఇది. దీంట్లో కూడా ఈ మల్లారెడ్డి కాలేజు, ఈ అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ ఎన్ని అక్రమాలు చేసిందో ఇక లెక్కలేవు పో. ఇప్పుడు కొంతవరకు మరి ఏమైనా మంచిగా జరుగుతుందో చూడాలి ఒకసారి. అన్నను చంపిన తమ్ముడు, నిన్న అక్కను చంపిన తమ్ముడు, ఇవాళ అన్నను చంపిన తమ్ముడు, మొత్తం మీద అసలు క్రైమ్ అంతా పెరిగిపోతూ ఉంది. నైతిక విలువలు మొత్తం కూడా కొరవడుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లిలో సోమవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆస్తి, కుటుంబ తగాదాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారంట. ఆవేశం ఎక్కువైపోతుంది, పేషెన్సీ లేదు, ఓపిక లేదు. ఇక సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యున్ సుక్ యెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి అన్నారు. కాకపోతే అక్కడ పార్లమెంట్ మాత్రం ఎమర్జెన్సీ విధించింది. పార్లమెంట్ ఆ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేసింది. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక రేపే ప్రమాణం తేలని సీఎం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్స్. ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు. ముంబైలో ఫడ్నవీస్, థానేలో షిండే, ఢిల్లీలో అజిత్. సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే. నేడు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక. మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యేల భేటీ. సీఎం ఎవరైనా దానిపైన అధికారిక ప్రకటన. రేపే ప్రమాణ స్వీకారం ఉన్నది. మరి ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఏక్నాథ్ షిండే, అంటే ఇక్కడ శివసేన నుంచి తీర్చుకొచ్చినటువంటి ఏక్నాథ్ షిండే అవుతాడా, లేకపోతే ఇక్కడ అజిత్ పవార్ అంటే ఎన్సీపీని తీర్చుకొచ్చినటువంటి అజిత్ పవార్ అవుతాడా, ఇంకా ఎప్పుడు ఫుల్ క్లారిటీ ఏం లేదంటే ఇంకా
ఏది ఏమైనప్పటికీ రేపటి ప్రమాణ స్వీకారం ఉన్నది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 132 సీట్ల స్థానాల్లో అక్కడ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది కాబట్టి, అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. అది కూడా ఇక్కడ ఎవరు ఈయన ఫడ్నవీస్ ఉంటారనేటువంటిది వస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏక్నాథ్ షిండే కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడంట శివసేనకు సంబంధించి. గతంలో నాకు హామీ ఇచ్చిండ్రు, హామీ ఇచ్చి కనీసం మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇయ్యారని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట. దీంతో ఇప్పుడు గట్టిగానే ఫైట్ అయితే నడుస్తున్నది. ఇక రేపటి వరకు తేలుతుందేమో, రేపు సాయంత్రం అయితే మరి కొంచెం అంటే మన తెలుగు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండబోతుండు, డిప్యూటీ సీఎం గా ఏక్నాథ్ షిండే విత్ హోమ్ మినిస్టర్ ఉండబోతుండు, హోంశాఖ, డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ విత్ ఆర్థిక శాఖ ఇవ్వబోతుండు. కీలక పదవులు వాళ్ళకి శాఖలు ఇచ్చేసి డిప్యూటీ సీఎం గా ఉండబోతుండ్రు అనేది అక్కడ ముంబైలో ఉన్న తెలుగు వాళ్ళు చెప్పిన సమాచారం. మనకు మీ డిమాండ్లు తీర్చలేం, గోదావరి కావేరీ అనుసంధానంపై రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం. సగం వాటాతో పాటు 2 రిజర్వాయర్లు కట్టివ్వాలని చెప్పేసి తెలంగాణ అడిగింది. అయితే తాగునీటికే కాకుండా ఇరిగేషన్కు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక అడుగుతున్నది. ఇక వైతరణి తర్వాత దమనగంగ గోదావరిని లింక్ చేయాలని చెప్పేసి మహారాష్ట్ర అడుగుతుంది. ఇచ్చంపల్లిని పక్కన పెట్టి పోలవరం నుంచి చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఏపీ అడుగుతున్నది. అవన్నీ సాధ్యం కావాలని తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్ ఇక హైబ్రిడ్ మోడల్లో ఎన్డబ్ల్యూడికి డిఏకి మీటింగ్ జరిగింది. ఈ నెలాఖరున స్పెషల్ మీటింగ్ జరుగుతుంటే ఆ తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. గోదావరి కావేరీ అనుసంధానం పైన మరి మొత్తం మీద ఒక చర్చ అయితే గట్టిగా జరుగుతుంది. ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవేవి సాధ్యం కావని చెప్పేసి కేంద్రం చెప్తున్నది. ఇది ఇట్లా ఉంటే బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్. గత ప్రభుత్వ నిర్ణయాలను మేం ఆపడం లేదు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌ పై ఆర్కిటెక్ట్ అధికారులకు అసోసియేషన్లకు ట్రైనింగ్. హైదరాబాద్లో 250 కోట్ల నెట్ వర్త్ దాటినోళ్ళు 467 మంది ఉన్నారంట. బాబో మంచిగానే ఉంది కథ. మూసి ప్రక్షాళన, హైడ్రా ఆగవు, పేదలకు అన్యాయం చేయబోమని వెల్లడి. బిల్డ్ నౌ అని చెప్పేసి అప్పటికప్పుడు అనుమతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యాప్ ఏఐ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇదని తీసుకొస్తున్నారు. ఎవరు ఎంతవరకు అది మరి మనిషి చేసినట్టు చేస్తుందా లేకపోతే ఇంకేమైనా ఆగం చేస్తారు కిషోర్ బాగానే మంది ఉన్నారు. చూడాలి, ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు. బిల్డింగ్లు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ బిల్డ్ నౌ అనే కొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు రోజుల పాటు పడుతున్న పర్మిషన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో నిమిషాల్లో ఇచ్చే అవకాశం ఉన్న ఈ బిల్డ్ నౌ యాప్ను మంగళవారం సెక్రటరియట్లో ఐటీ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్లను బయట లోపల ప్లాన్ చూడడంతో పాటు వాటి కొలతలను లెక్కగట్టే 3D విజువలైజేషన్ పరికరాన్ని మంత్రి లాంచ్ చేసి స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అక్కడ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఇక్కడ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొని బిల్డ్ నౌ చూస్తే మరి ఏమైతే చూడాలి చూద్దాం. ఇక పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు, టికెట్ ధరలు 3-4 రేట్లు పెంపు. నిర్మాతలు అడగగానే ఒకే చెప్తున్న ప్రభుత్వాలు. సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి 3,000 దాకా ఖర్చు. థియేటర్కు వెళ్లేందుకు జంకుతున్న సామాన్యులు. భారీ బడ్జెట్తో సినిమాలు, అందులో సగం రెమ్యునరేషన్లకే. వారంలోనే వీలైనంత రాబట్టుకునేలా నిర్మాతల ప్లాను. రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకాట్ ట్రెండ్ మనం వారం రోజుల క్రితమే చెప్పినాం. వాస్తవం అసలు యాక్చువల్గా పెద్ద సినిమాలకు ఇప్పుడు 300 కోట్ల రూపాయలు ఒక సినిమాకు ఇక్కడ అల్లు అర్జున్ తీసుకుంటున్నట. 300 కోట్ల రూపాయలు ఒక్క సినిమాలో నటిస్తేందుకు 300 కోట్ల. నేను మొన్న ఫ్యామిలీతో పోతే 1000 కోట్లు. హాఫ్ లీటర్ నీళ్ళ బాటిల్ 70 రూపాయలు 90 రూపాయలు ఇస్తాడు. ఆ పాప్కార్న్ ఉంటది, ఆ పాప్కార్న్ 550 రూపాయలు. మీరు సినిమాలు థియేటర్ 10 రూపాయల పాప్కార్న్ 500 రూపాయలు పెడితే 550 రూపాయల పాప్కార్న్. దీనిపైన నియంత్రణ ఉండాలి. హాఫ్ లీటర్ బాటిల్ 70 రూపాయల. వాడేమన్నా పోరడేమన్నా అడిగితే అసలు పిల్లలు తీసుకోపోతే అడిగితే అమ్మ అంటే వాడు లేదు బాబు నువ్వు తప్పడా కూర్చో. ఒక పాప్కార్న్, ఒక కోక్, ఒకటి అది కొనుక్కొని పిల్లలకి మినిమం 2,000 అవుతుంది. 2,000 వీటికే ఏవి సినిమాకి వేరు. మళ్ళీ మరి అధ్వానం తయారైన లేదు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారు. అయితే 2-3 ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోతున్నది. మామూలు టికెట్ ధరకు 3 నుంచి 4 రెట్లు రేటు పెంచడంతో పాటు 4.5 ఒక ఫ్యామిలీ కనీసం 2,000 లేనిదే సినిమా చూసేందుకు అవకాశం ఉండడం లేదు.
వాటిపై నలుగురు జిఎస్టీతో పాటు నలుగురు ఉన్నటువంటి అయితే వాటిపై జిఎస్టీతో పాటు స్నాక్స్ ఖర్చు కూడా కలుపుకుంటే 3,000 దాకా ఖర్చు అవుతుంది. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూద్దాం అనుకునే సగటు ప్రేక్షకులు థియేటర్కు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ రేట్లు పెంపునకు ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పేస్తున్నాయి. ప్రభుత్వాలకు మరి ఎందుకు అట్లా ఎందుకు ఏమైతుందో అర్థమైతలేదు. దీనికి ఉన్న ఇంట్రెస్ట్ చిన్న సినిమాల పైన కూడా దృష్టి పెట్టండి. ఏదైతే నిజంగా కథ మంచిగా ఉండి లేకపోతే మంచిగా సమాజానికి ఏమో ఉపయోగపడుతుంది అనుకుంటే అటువంటి వాటికి మనం వేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తీసుకోండి. సినిమా థియేటర్లు కూడా దొరకనియరు, థియేటర్లు కూడా దొరకనియరు చిన్న సినిమాల వాళ్ళకు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య, గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్. డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు. వరంగల్లోని రంగంపేటలో ఆ వెహికల్ వదిలేసి పరార్. కారు టైర్లకు బురద, డోర్ మధ్యలో పచ్చ గడ్డి. సిటీ బయటికి తీసుకెళ్లి చంపేసినట్టు పోలీసుల అనుమానం. కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజా మోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. గొలుసులు తర్వాత నైలాన్ తాళ్లతో దుండగులు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మెడ తలపై కత్తులతో పొడిచి చంపేశారు. డెడ్ బాడీని ఆయన కారులోనే వెనుక సీట్లో కుక్కేశారు. తర్వాత ఆ కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు. మంగళవారం ఉదయం కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న మాట్వాడ పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కారును పార్క్ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డు కావడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వరంగల్ కాశీబుకకు చెందినటువంటి వెలిగేటి రాజామోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యిందట. ప్రస్తుతం హనుమకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతురున్నారంట. చిన్న కూతురు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. ఇంకా 2 కూతురు ఉన్నారు. ఏమైందో పరిస్థితి మరి ఏంది, నిజంగా ఎందుకు చంపేసారు, ఏం కథ అన్ని ఇక తీన్మార్ చూద్దాం ఒకసారి. ఆల్ టైం నష్టానికి రూపాయి పతనం అయిపోయింది అంటే చూసుకో. ఇక మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం అంటే పైకి పోతున్నాం అంటే గీడికి వస్తుంది. మన రూపాయి కిందికి పోతుంది, మనమే మీదికి పోతున్నాం. గాడికి వచ్చింది కథ. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక దుస్తులు మస్తు పిరం. 1500 దాటితే 18% జిఎస్టీ, 10,000 మించితే 28%. అనారోగ్య కారకాలపై 35%. జిఎస్టీలో కొత్తగా 5వ స్లాబ్. కూల్ డ్రింకులు, సిగరెట్లు బగ్గు. మంత్రుల బృందం ప్రతిపాదనలు. ఈ నెల 21న జిఎస్టీ మండలి సమావేశంలో తుది నిర్ణయం. బట్టలు బట్టలు ఉచితంగా రావాలి. ఇంకా జిఎస్టీలు తగ్గించాలి. సిగరెట్లు తాగితే సర్వనాశనం అవుతారు, క్యాన్సర్లు వస్తాయని మీరే చెప్తారు. మళ్ళీ సిగరెట్లేమో ఉత్పత్తులలో మీరే పర్మిషన్లు ఇస్తారు. ఏం రాజకీయం. ఖాతాకు 4 నామినీలంట. వినియోగదారుల సౌలభ్యానికి సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలం 10 ఏళ్లకు పెంపు. ఇక క్లెయిమ్ చేసుకొని డివిడెంట్లు, షేర్లు, ఆ తర్వాత IEPS లోకి బదిలీ అంట, PF లోకి. అయితే లోక్సభలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు పెట్టిందంట నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి. దుస్తులు మరీ పిరమని చెప్పేసి అంటారు. మస్తు పిరమంట. చూసుకో, బట్టలు వేసుకుంటే కూడా కష్టమవుతుంది. అసలే సినిమాలో ఏంటంటే హీరోయిన్లు వాళ్ళ పాపం పేదరికమో ఏదో తెలియదు కానీ చిన్న బట్టలు వేసుకుంటారు వాళ్ళు. ఎక్కడ చిన్న ఇట్లా వేసేసుకొని కనిపిస్తారు వాళ్ళు ఏందో. ఇక గుజరాత్ కు వలస పోతారా, నిధులు తెస్తారా? కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చారు? 6 నెలలు అభివృద్ధి పనులు ఆపుతాం, నిధులు తెస్తారా? కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే సన్మానం చేస్తా, ఆ నిధులని హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేస్తాం. నగర ప్రగతికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలు తమ ప్రణాళికలను దానికి ఇవ్వాలి. అడ్డుకోవాలని చూస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఎంత విష ప్రచారం చేసినా సర్కారు ఆదాయంలో వృద్ధి. ఒక్క రియల్ ఎస్టేట్ ఆదాయమే 29% పెరిగింది. అప్పులు తప్పులు తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. న్యూయార్క్, టోక్యో స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో 7,000 కోట్లతో పనులకు శ్రీకారం. మంచిగానే ఉంది. ఈ రోజు పెద్దపల్లిలో యువ వికాసం ఏదో ప్రోగ్రామ్ ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే మీరు ఇంకోటి పెద్దపల్లికి ముఖ్యమంత్రి వరాలు జల్లిచ్చిండు. ఇవాళ జిల్లా కేంద్రంలో యువ వికాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం. ఇక సభలో 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిండ్రు. స్కిల్ వర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో ఒప్పందాలు జరుగుతున్నాయట.
ఇక రేరాతో బిల్డ్ నౌ అనుసంధానం మొబైల్ ఆధారిత సైట్ తనిఖీ యాప్ 5 నిమిషాల్లో డ్రాయింగ్ల పరిశీలన 10 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాష్ట్రంలో వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఉంటుందంట. వ్యాపారాలకు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్ బిల్డ్ నౌ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు రియల్ ఎస్టేట్ టాప్ అంటున్నారు, కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామని చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పిన ముచ్చటే. సరే, బంధాలను బలి చేస్తూ కత్తులతో చేవరాలు. ఇక చేవరాలు అంటే సంతకాలు. అయితే రక్త సంబంధాన్ని మరిచి కులోన్మాదంతో రగిలిపోతున్న కుటుంబ సభ్యులు కన్నబిడ్డలనే చంపుకునేంత క్రౌర్యమంట. ఆందోళన కలిగిస్తున్న వరుస ఉదంతాలు, కులోన్మాద హత్యల్లో దోషులకు ఉరే సరే అని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సహకరించిన వాళ్లకు కఠిన శిక్షలు, నేరగాళ్ల కన్నా పరువు హత్యలపై ఆలోచించే వారే ప్రమాదకరం అని చెప్పేసి వైద్యులు అంటా ఉన్నారు. మొత్తం మీద బంధాలన్నీ కూడా మానవ సంబంధాలన్నీ మనిషి సంబంధాలు అయిపోయినాయి. పైసలు ఉంటేనే లెక్క, పైసలు లేకపోతే అన్న లేడు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లె లేదు, ఏది లేదు లెక్క. మొత్తం మీద అంతా కూడా పైసల మీదనే నడుస్తూ ఉంది వ్యవస్థ అంతా కూడా. ఇది చాలా ప్రమాదకరం, ఇది మంచిది కాదు. ఇది మొత్తం కుటుంబాలలో సంతోషాన్ని నింపది. ఇది కుటుంబాలలో ప్రేమాప్యాయతలు, తర్వాత అనురాగాలు ఇవన్నీ కూడా ఉండాలి. కనీసం దాని ఏమంటారు రాకలు కట్టడానికి కూడా వస్తలేరు కొంతమంది. అట్లా అంటే దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం అంత వ్యవస్థ అంతా కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆస్తుల కోసం చంపుకునే కాడికి వచ్చింది. అక్కని నిన్న తమ్ముడు దంపే, తర్వాత నిన్న ఈ అన్నని తమ్ముడు దంపే, తర్వాత కొడుకుని ఆడు మందు తాగొచ్చిందని చెప్పేసి ఏడు ఉన్నాయి, ఏం కథ అయిపోతుంది, ఎక్కడే పోతున్నాయి అసలు. యాక్చువల్గా దీనిపైన ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏది విద్యా విధానంలో కూడా అక్కడ ప్రత్యేకంగా దీనికి సంబంధించి అంటే నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యా విధానం అనేటువంటిది ఉండాలి. అటువంటి పాఠ్య ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంటుంది. దానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు అంటే చాలామందికి అసలు యాక్చువల్గా తెలుగు అనేటువంటి సబ్జెక్ట్ కూడా తీసుకుంటలేరు. దీంతో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సంస్కృత్ అంటున్నారు. సంస్కృత్ అంటే సరే, మనం సంస్కృతిని వ్యతిరేకిస్తలేము, కాకపోతే ఏంటంటే తీసుకుంటున్నారు. ఆయనకి ఆళ్ళు రావు వీళ్ళు రావు, ఆయనకి 100 మార్కులు వస్తాయి, 90 మార్కులు 100 మార్కులు వేసేస్తారు, ఉట్టిగానే వేస్తారని చెప్పేసి మార్కుల కోసం అది తీసుకుంటున్నారు. దీంతో ఏమవుతుందంటే ఇంజనీరింగ్ విద్యలో కూడా ఒక తెలుగు సబ్జెక్టుగా పెట్టేసి ఒక నైతిక విలువలు పెంపొందించేటువంటి విధంగా అటువంటివి ప్రణాళికలు రూపొందించాలి. ఒక సబ్జెక్టు పెట్టాలి. అక్కడ బాసర త్రిబుల్ ఒకటి పెట్టిండ్రంట, సబ్జెక్ట్ పెట్టిండ్రంట. నన్ను కూడా అక్కడ అంటే రమ్మని చెప్పినప్పుడు అయితే పెట్టిందంట. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అటువంటి నిర్ణయాలు ఇక్కడ ఇంజనీరింగ్ విద్యలో తీసుకోవాలి. చాలామంది పిల్లలు ఏంటంటే ఇక్కడ డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, తర్వాత మానవ సంబంధాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇంజనీరింగ్లో కూడా తెలుగులో ఒక సబ్జెక్టుగా పెడితే దానికి అంటే కొంతవరకు నైతిక విలువలు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఇక వలకు వాజేడు ఎస్ఐ బలి అంటూ క్వశ్చన్ మార్క్ లేదు. యాక్చువల్లీ మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ కూడలు ఉంది, ఇక్కడ కూడల్ని పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉంది. ఆమెను తప్పిచ్చేసి వేరే అమ్మాయితో పెళ్లి చేద్దామన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఇది జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే రాలేదు, పోలీసులు దీన్ని దాస్తున్నారు అనే సమాచారం అయితే ఉంది. అంటే యాక్చువల్గా మరి ఈమెనే ఇప్పటికో 2 వేసిందట. మరి అంటే అది మరి ఇదైతే మనం తెలుసుకున్న సమాచారం మేరకు అయితే ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. మరి అక్కడ ఉన్నది ఏమైనా చూడాలి. గతంలో 3 ఇదే తీరున బెదిరింపులు చేసిందట. యువతిది సూర్యాపేట జిల్లా, అక్కడ కూడా కేసు నమోదని చెప్పి అంటున్నారు. మద్యం ధరలు పెంచేది లేదు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో ఏటా పెంపు, ఇప్పుడు ఆ విధానాన్ని అనుసరించాలంటూ ఉత్పత్తిదారుల ఒత్తిడి. త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిన అంగీకరించని సర్కారు. పెంచండి, మీకు ఎంత వ్యతిరేకత వస్తుందో మీకు తెలుస్తుంది అప్పుడు. ఇక గోదావరి కావేరి అనుసంధానం రాష్ట్రాల కోరికలన్నీ తీర్చలేం. 4 ఏళ్లుగా అవే వాదనలు వింటున్నాం. దేశ ప్రయోజనాల రీత్యా ముందుకు రండి, లేదంటే మొత్తం ప్రాజెక్ట్ని పక్కన పెడతామని చెప్పేసి ఇంట్రా లింక్లతో వస్తే సరే అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఇక ఇదే చివరి ఓసీ సర్కార్, తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారే. ఈడబ్ల్యూఎస్ కోటాతో ఓబీసీలకు అన్యాయం, తెలంగాణ ఎంపీలంతా ముక్త కంఠంతో స్పందించాలి. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తాం, రాజకీయాల్లో ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం భేటీ. ఇక తెలంగాణలో ఇదే చివరి ఓసీ సర్కార్ అని, రాబోయేది పక్కా బీసీ సర్కారేనని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తెలిపారు. మంగళవారం ఢిల్లీలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఓబీసీలకు
దక్కాల్సినటువంటి ఉద్యోగాలను అప్పనంగా తన్నుకుపోతున్నారని చెప్పారు. వెంటనే దీన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఎంపీలందరూ ముక్తకంఠంతో స్పందించాలని కోరారు. ఓబీసీల హక్కుల సాధన కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు సాగుతామని, తెలంగాణలోని బీసీ నాయకులంతా కదిలి రావాలని పేర్కొన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఓబీసీల జాతీయ సదస్సును దిగ్విజయం చేయాలని రాష్ట్ర ఓబీసీ నేతలను కోరారు. ధర్నాకు బీసీ మేధావులు, తర్వాత నాయకులు, విద్యార్థులు, బీసీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఓబీసీల హక్కులు, తర్వాత రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీన్మాన్ మల్లన్న చెప్పిండు. తర్వాత అక్కడ చిరంజీవులు సార్ కూడా ఇక జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం, మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్లలో ఓబీసీల మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, వట్టే జానయ్య యాదవ్ తదితరులతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో వివిధ నాయకులు భేటీ కాబోతున్నారన్నారు. మల్లన్న భుజస్కంధాలపై బీసీ ఉద్యమం, ఓట్లు మావి సీట్లు మావి అంటూ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేయడంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాత్ర కీలకమని చెప్పారు. ఓవైపు వెలమ, మరోవైపు రెడ్డి రాజ్యం నడుస్తున్న సమయంలోనే అగ్ర కులాల ఆధిపత్యంపై తిరుగుబావుట ఎగిరేసి బీసీ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న ఎన్నికైన తర్వాత ఆ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పటి వరకు బీసీ వాదం వినిపించేందుకు సైతం లీడర్లు వెనుకడుగు వేసే పరిస్థితి. కానీ క్యూనీస్ వేదికగా బీసీల తరపున కొట్లాడడం, ఉద్యోగ నోటిఫికేషన్లలో బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల జరుగుతున్న అన్యాయంపై తొలిసారిగా గలం విప్పింది మల్లన్న. పలుమార్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఈడబ్ల్యూఎస్ కోటాపై పునరాలోచించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా బీసీ సభలు పెట్టి క్షేత్రస్థాయిలో బీసీలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిసి ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీలకు జరిగే అన్యాయాన్ని వివరించారు. తెలంగాణ ఎంపీలు సైతం ఈ వ్యవహారంపై గలం విప్పాలని కోరారు. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొనసాగుతున్న పోరాటంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 100% అక్కడ ఎవరైతే అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు అన్యాయానికి గురవుతూ ఉంటే మరి ప్రభుత్వాలు అట్లా ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100% బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి, కేటాయింపులో జరుగుతున్నటువంటి అన్యాయం, తర్వాత ఇక్కడ ఏది రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లే లేవు. దీంతో ఇక్కడ సీట్లు లేవా, తర్వాత ఓట్లేమో బీసీలే మాత్రం, సీట్లు మాత్రం కావు. దీంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్కసారి క్యూ న్యూస్ చూసే ప్రేక్షకులు ఒకసారి లైక్ ఇవ్వండి, తర్వాత షేర్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నిన్న అన్న గట్టిగానే అరుచుకున్నాడు ఢిల్లీలో. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడినటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇవాళ బీసీల ఓట్లతోనే రాజకీయం చేస్తున్నటువంటి ధర్మిల బీసీలకు రాజకీయ వాటా చట్టపరంగా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఓవైపు, మరోవైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలను కుల జనాభాగా కులపరంగా లెక్కించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఢిల్లీలో మేమందరం కలిసి చిరంజీవులు గారు కానీ, వట్టే జానయ్య గారు కానీ, లేకపోతే సూర్యారావు గారు కానీ, కిరణ్ గారు కానీ, ఆ తర్వాత అర్జున్ గారు కానీ, ఇట్లా చాలా మందిని వివిధ పార్టీల నాయకులతో కలిసి కులగణనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరికొంతమందిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు
అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు. కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కుదించి 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం అని చెప్తూ, అలాగే 60% ఉన్నటువంటి బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడం అనేది కూడా అన్యాయం అని చెప్తూ ఇక్కడ మేము వినతి పత్రాలు ఇస్తూ మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 11 తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఓ సదస్సు, ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. ఆ ఫోరానికి కూడా మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఓబీసీల హక్కుల సాధన కోసం, ఓబీసీలకు సరైన రాజకీయ వాటా సాధన కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముక్త కంఠంతో తెలంగాణలో ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల ఇది బీసీలకు సంబంధించింది. మరి రాచకొండ రమేష్ అన్న కూడా బీసీలదో పాట రాసిండు. ఏం పాటనే ఒకసారి ముక్కలు వాడు. బీసీలా పాట రాస్తేవి కదా. అదే ఇంకెప్పుడు 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 ఒక ముక్క వాడు. నేను పాడేటోని కాదు, చెప్పేటోని. రేపు ఒక గాయకుడిని తీసుకొని వచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కానీ బీసీలు రాజ్యాధికారంలోకి రావడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనంటే ఎన్నో ఏళ్ళుగా ఓట్లు వేసేందుకు వాళ్ళకి సీట్లు మోసేందుకే బతుకున్నాం మనం. ఇప్పుడు మన కుర్చీలో మనం కూర్చుంటే తప్పేం లేదు. అందుకని ఇంకెప్పుడు బహుజన అని చెప్పని గట్టిగానే అడగాల్సి వచ్చింది. అడిగినాం. ఎందుకనంటే రేపు రాబో తరాలు రేపు రాజ్యంలో ఉంటే కానీ బీసీలు ఇండస్ట్రియల్ పరంగా లేకపోతే ఆర్థికంగా ఎకనామికల్గా ఎట్లా చూసుకున్నా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎట్లనైనా ముందుకు తీసుకుపోతేందుకు నా వంతు పాత్ర నేను ఖచ్చితంగా బీసీగా నిర్వర్తిస్తాను. థ్యాంక్ యూ. ఇక వామ్మో వాయో సామాన్యుడిపై పన్ను తూట 35% జీఎస్టీ రేటు పెంపు, దుస్తులపై భారీగా పెరిగే ఛాన్స్. ఇక బట్టల పైన కూడా భారీగా పెరిగితే ఏం వేసుకోవాలి? చెట్లు కాపాడుకొని అట్లా పెట్టుకొని వీలున్నప్పుడే వేసుకోవాలి బట్టలు. 148 వస్తువులపై జీఎస్టీ రేట్ల మార్పు, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తులపైన, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ లపైన వడ్డింపు. తాజాగా మంత్రుల బృందం సిఫార్సు. డిసెంబర్ 21న తుది నిర్ణయం తీసుకోబోతున్నారంట. ఇక హైడ్రాకు 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు నిధులు కేటాయించినట. అల్మాజ్ గూడలో హైడ్రా కూల్చివేతలు నడుస్తున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అక్రమ కేసులో ఇరికించిండు. హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోయి హరీష్ రావు మీద కేసు అయింది. కేసు పెట్టిండు. చక్రధర్ గౌడ పెట్టిండు. ఎందుకంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టిండో హరీష్ రావు మీద. సిద్దిపేటలో ఇక ఆయన పునాదులు కదులుతున్నాయి అనడుతూ చక్రధర్ గౌడ్ పైన, భార్య పైన అందరి విధంగా జైలుకు పంపించండి. హరీష్ రావు చాలా డేంజర్. ఉగ్రవాదులు తప్పించుకోలేరు. కొత్త చట్టాలు పకడ్బందీగా ఉన్నవి. ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. ఆటో కార్మికులను ఆదుకుంటాం, బంధు వాయిదా వేసుకోవాలి. ఆటో కార్మికులకు మంత్రి పొన్నం సూచన. 6న ఈ అంశంపై చర్చిస్తామని వెల్లడి. ప్రజావానికి హాజరైన పొన్నం ప్రభాకర్. ప్రజల నుంచి వినతుల స్వీకరణ కూడా జరుగుతుంది. అట్లే దివ్యాంగుల పెన్షన్ కూడా పెంచుతామంటున్నారు కదా. దివ్యాంగుల పెన్షన్ పెంచుతాం, ఉచితంగా సహాయ ఉపకరణాలు అందిస్తాం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కేంద్రం మాత్రం వారికి పెన్షన్లు పెంచట్లేదని మంత్రి సీతక్క. ఏది కూడా మేము చేయమని ఏ ప్రభుత్వాలు చెప్తే ఏది అన్ని చేస్తూనే ఉంటాం అని చెప్తారు. ఇక అయ్యేది ఎప్పుడు అనేది ఆలోచన చేయాలి. ఇక ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వ హత్యలే. ములుగు ఎన్కౌంటర్ బూటకం. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేస్తున్నాడు. ఇక మల్లయ్య మృతదేహాన్ని రేపటి వరకు మార్చిలో భద్రపరచాలని చెప్పేసి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి 60 మార్కులు వేసిండు. ప్రజెంట్ మార్కులు వేసిండు. అవును. 5 నిమిషాల్లో డ్రాయింగ్ స్క్రూట్నీ లేఅవుట్ల ఆమోదానికి బిల్డ్ నౌ యాప్ దేశంలోని విప్లవాత్మక అడుగు. గృహాల అమ్మకాలు హైదరాబాద్ ముందంజ. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సచివాలయంలో బిల్డ్ నౌ యాప్ ఆవిష్కరణ.
విశ్వనగరంగా హైదరాబాద్, ఇక న్యూయార్క్ లా అభివృద్ధి కృషి అంట. 35,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ 40 నుంచి 50,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ బీఆర్ఎస్ బీజేపీ పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైన 100% ముందుకెళ్తాం. సహేతుకం అయితే హైదరాబాద్ రైజింగ్ సభలో రేవంత్ రెడ్డి అంటే సుందరీకరణ ఓకే కానీ శుద్ధీకరణ కూడా జరిగితే బాగుంటది. అంతే, సుందరీకరణ ముందు శుద్ధీకరణ జరిగితే అదేదైనా ముందుకు పోతుంది. సార్ ఒక హైదరాబాద్ మీదనే కాకుండా జిల్లాల మీద ఫోకస్ పెడితే అక్కడ ఉన్న జిల్లాలో అక్కడ పరిశ్రమలు వస్తే కాస్త డెవలప్మెంట్ అయితే అక్కడే మైగ్రేట్ అవుతారు ప్రజలు. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లనో అట్లా నెట్టుకోవచ్చు సార్. ముఖ్యంగా ఏంటంటే మీకు పేరు వస్తుంది ఊర్లలో, గది చూడు రిజర్వ్. అది ఇంపార్టెంట్. 5,827 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభించింది. ఇక ఫామ్ హౌస్ పాలనకు విముక్తి, నియంత పాలనకు చరమగీతం పాడి ఏడాది కంప్లీట్ అయిందని చెప్పేసి అంటుండు మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధితో వెలిగిపోతున్న తెలంగాణ, మూసి పునరుజ్జీవం ఓ అద్భుతమైన స్కీమ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అందరూ మూసి మీనే పడ్డారు కాంగ్రెస్ వాళ్ళందరూ. ఒకసారి దిశ చూద్దాం. ఇలా పెద్దపల్లిలో సభ ఉన్నట్టుంది. యువ వికాసం సభ ఉంది ఈరోజు పెద్దపల్లిలో. దక్షిణ కొరియాలో సైనిక పాలన, నిన్న అర్ధరాత్రి ప్రకటించిన అధ్యక్షుడు యోన్. ఇక ఉత్తర కొరియా దేశద్రోహుల నుంచి రక్షణ కోసమేనని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. పార్లమెంటు వద్ద సైనికులు, రాజకీయ నేతలు, ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. రాజకీయ కార్యకలాపాలు నిరసనను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు, నిర్బంధాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాస్తవంగా మంచిది కాదు. ఇక నేడు పెద్దపల్లిలో యువ వికాసం హాజరు కానున్న సీఎం రేవంత్ 9,000కు పైగా మందికి నియామక పత్రాలు. జిల్లాపై వరాల జల్లు, జీవోల జారీ. ఏడికి పోతే ఆడికి వరాల జల్లు. ఇక హై రిస్క్ కేటగిరీలకి ప్యాకేజ్డ్ తర్వాత మినరల్ వాటర్ ఉన్నాయి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళు తాగరు అంటే నేను ఇవి తాగాను, నేను ఇవి మనము బాటిల్ వల్ల తాగుతామంటాడు. ఈ బాటిల్ ఇంకా డేంజర్ అట. ఎందుకంటే అది అలా ప్లాస్టిక్లో నింపి పెడతారు. నింపి పెట్టి 4 రోజులు అయితే 2 నెలలు అయితే తర్వాత ఎండకు వానకు అన్నిటికి తరిచి మొత్తం అంతా సీజన్ అయితే మంచిది. అది ఓకే, సీజన్ అయితే ఓకే. కానీ సీజన్ కాకుండా ఈ ప్యాకేజ్ ప్లాస్టిక్ బాటిల్ నింపి పెడితే అవి అద్భుతము, ఇవే టానిక్, ఇవే అమృతం అని తాగుతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్నో రూపాయలు తాగుతాడు కదా, బ్లాక్ వాటర్ ఏదో లక్షలు ఉంటాయి వాళ్ళ కథ. ఇక FSSA AI నిర్ణయం అంట. ఇకపై ప్రతి ఏటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఇన్స్పెక్షన్లు పెడతారంట. లైసెన్స్ పొందాలన్నా తనిఖీలు తప్పనిసరి. బాటిల్ వాటర్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. 2023లో 32,000 కోట్ల రూపాయలు మార్కెట్ జరిగిందట ఓన్లీ నీళ్ళ మీద. సుదర్శన్, యాక్చువల్గా ఈ తన్ని గురించి మనం మాట్లాడాల్సినప్పుడు అదే నీళ్ళ గురించి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఓకే, వైన్స్ దగ్గర టెండర్ వాడుకున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే దానికి రేటు పడుతుంది. వీడు వాడు ఇష్టం వచ్చిన రేటే అమ్ముతాడు. ఎందుకంటే మనం వైన్స్ వాడిని కట్టాలి కాబట్టి. అరే 20 రూపాయలు 25 ఎట్లా అంటే 30 కూడా అంటాను. నువ్వు అంటే కొంత కొను లేకపోతే ఆడ డిమాండ్ చేస్తాను అనుకుంటుంది. ఎందుకంటే ఆడు సీసా కొన్నాక బరిని కొన్నాడు తలుగు భయపడతాడా, అట్లయిపోతుంది. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ను హై రిస్క్ కేటగిరీలోకి చేర్చుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. కలుషితమయ్యే ముప్పు అధికంగా ఉండేది స్టోరేజీ, తర్వాత మిస్ హ్యాండ్లింగ్, ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉన్న ఆహారాన్ని నిత్యం తనిఖీ చేయాల్సిన అవసరం ఉన్న ఉత్పత్తులను FSSA AI హై రిస్క్ ఫుడ్గా పరిగణిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డైరీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితరాలు ఉండగా తాజాగా ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ కూడా ఉందట. చూసుకో. ఇక హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం. త్వరలో స్టేట్ పాలిటిక్స్ లో బిగ్ బ్లాస్ట్ కాబోతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అయితే తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజగుట్ట పిఎస్లో FIR ఫైల్ అయింది. ఇక తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసిరట. ఈయన పని అవుతుందో తర్వాత మళ్ళీ 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను అంటున్నాడు. తప్పుడు కేసులు బనాయించడమే మీకు తెలుసు. ప్రజాకోర్టులో తగిన శిక్ష పడాల్సిందే. ఎక్స్ వేదికగా రేవంత్ పై ఎన్ని కేసులు పెట్టిండు అసలు. ఇక్కడ ఉస్మానియా సిట్లో పాప మా మురళి ముదిరాజ్ అనే పిల్లగాడు చచ్చిపోయిండు. వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇయ్యరా నాయన అంటే తీసుకుపోయి చెంచల్ కూడా జైలు వేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించండి ఈ మనిషే.
ఇక బీజేపీ అప్పుడు ఎవరు విధ్వంసానికి అడ్డుకట్ట ఇంకా వేయాలి. ఎవరున్నారు? ఇంకా ఆయన ఎవరు, ఒంటరి ప్రతాప్ రెడ్డి అని కూడా ఉన్నాడు. ఆయన వాళ్ళ పార్టీ ఇప్పుడు, కానీ అప్పుడు టీడీపీలో ఉండే ఆయన ఉన్నాడు. అద్దంకి దయాకర్ అన్న, తర్వాత దర్వేల్ ఇక్కడ మానవతరాయ్, వీళ్ళందరూ కలిసి మేము జైలు మేట్స్ అలా నా మీద పెట్టిరు. జైలు అక్కడ కానీ బీజేపీ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలి, లౌకిక వ్యతిరేక శక్తులపై పోరాటం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం, దివ్యాంగులను మోసం చేసింది కాంగ్రెస్ అంటుంది ఎమ్మెల్సీ అక్క. చూసుకో ఇక ఏం చేసినావమ్మా, మరి నువ్వేం చేస్తే మొన్న 10 ఏళ్ళ దాకా మీరే ఉంటారు కదా. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అప్పుడు నేను అంటే ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ లీడర్గా ఉండే. అంటే ఇక్కడ బిల్డ్ నౌ భవనాలు లేఅవుట్ల పర్మిషన్లకు కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నట ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇక దేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం అంటున్నారు మినిస్టర్ శ్రీధర్ బాబు. ఇక నువ్వు ఆత్మహత్య చేసుకున్న మూసి ప్రక్షాళన ఆగదు, కిషన్ రెడ్డి పేదలపై ముసలి కన్నీరు వద్దు, మోడీని తీసుకువచ్చి మూసిని చూపించు, గిఫ్ట్ సిటీని గుజరాత్ కు తీసుకెళ్లిన ప్రధాని తెలంగాణకు నువ్వేం తెచ్చినావు, దమ్ముంటే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురా, సన్మానం చేస్తా, నిధులు తెస్తావా, గుజరాత్ కు వలస వెళ్తావా, 6 నెలలు టైం ఇస్తున్నా, ఏం చేస్తావో చెప్పు. న్యూయార్క్ వంటి నగరాల మాదిరిగా హైదరాబాద్ అభివృద్ధి, 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది అంటున్నారు. హైదరాబాద్ రైజింగ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. రేపు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు పేదోళ్లను మర్చిన గత సర్కార్ అంటున్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి. ఇక త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక ఏఐ బిల్డ్ నౌ ఎలా పనిచేస్తుంది, అప్పటి వరకు అందుబాటులోకి ఏముంటాయి, ఉదయం 11 అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైతుందో 11 o'clock చూద్దాం. 42 లక్షల ఎకరాలకు సాగునీరు, యాసంగి ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సరఫరా, నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడి, ప్రాజెక్టుల వారీగా వివరాలు విడుదల. ఇక జలసౌదలో ఈఎన్సీ అనిల్ కుమార్ అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది. తాళ్లతో కట్టేసి కత్తులతో పొడిచి వరంగల్లో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య, సీసీ కెమెరాలో మర్డర్ దృశ్యాలు, పాత కక్షలే కారణమా లేక ఆర్థిక అంశాల, రంగంలోకి ప్రత్యేక బృందాలు. ముచ్చర్ల ఫార్మాసిటీకి భూదాన్ భూములు ఇస్తున్నట. ఇక 250 ఎకరాలు అపరంగా కలిపేసి పరిహారం చేస్తున్నారంట. ఇక ఇతర అవసరాలకు ఈ భూములు వాడొద్దని చట్టం ఉంది. అయితే లబ్ధిదారుల జాబితాలో మాజీ ఎమ్మెల్యేల భార్యలు ఉన్నారు. ఇక ప్రభుత్వానికి ₹1 నష్టం జరుగుతుంది. అది భూదాన్ భూమి అని తేల్చిన ఆర్టీఐ. అయితే రెవెన్యూ రికార్డులో పట్టా భూమిగా ఎంట్రీ చేసినారు. స్పష్టత తేలక ముందే నష్టపరిహారం చెల్లింపు. ఈ తతంగం వెనుక అప్పటి కలెక్టరు, ఆర్డీఓ అందరు ఉన్నారంట. న్యాయం చేస్తామని లోకాయుక్తకు తాటిపర్తి రైతులు మొరబెట్టుకుంటున్నారు న్యాయం చేయాలని చెప్పేసి. మరి ముచ్చర్ల ఫార్మాసిటీ మరి ఎవరిది అంటే ఇక్కడ మైహోం రామేశ్వరరావు ఉన్నాడు కదా. మైహోం రామేశ్వరరావు అక్కడ బాగా 4,500 ఎకరాలు భూమి కొన్నాడట. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకో 3,000 ఎకరాలు కూడా ఇక పక్కకు కొన్నాడట. దీంతో మొత్తం కూడా అక్కడ ముచ్చర్ల దగ్గర ఏది ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఏమిటిది ఈక్వాలిటీ అంటే ఇది నార్మల్ గా ఏంటంటే షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మరి షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ మాజీ ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఒకసారి. ఇక త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంపు, వారి సంక్షేమానికి 87.81 కోట్లు, రాబోయే 4 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు, ఉద్యోగాల్లో 4%, సంక్షేమంలో 5% రిజర్వేషన్లు, ఆకాశమే హద్దుగా ఎదగాలి అంటున్నారు మంత్రి సీతక్క. అంబుజా వద్దు, యాదాద్రి జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జనం. ఇక పంట పొలాలు బీడిగా మారే ప్రమాదం, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, పోరుబాట పడుతున్న పల్లెలు, ఊరూరా నిరసన దీక్షలు, ఏకమవుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు నిజంగా 100% రావద్దు. ఎందుకనంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా నాశనం అయిపోతాయి. పంట పొలాలు పంట వండకుండా అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నాశనం అయిపోతుంది. అక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తా ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తున్నాయి అంటే రాజకీయ నాయకులు బతుకు తెరువు కోసం వాళ్ళు ఇంత కమిషన్ తీసుకొని ఇచ్చి పడేస్తారు. 100% నెల మామూలు, సంవత్సరం మామూలు. ఇక ఎలక్షన్ల అప్పుడు పార్టీ ఫండ్లు బరాబర్ వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇప్పటికే తమ నిరసన తెలియజేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందని ఓ అభిప్రాయం ముందుండగా అయితే పచ్చని పొలాలు బీడుగా మారతాయని 24 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక డ్రై పోర్ట్
పేరిట సేకరించిన భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఏంటిదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వద్దంటారు వాళ్ళు. ఇక 2 రిజర్వాయర్లు 42 టీఎంసీలు భూసేకరణ నిర్మాణ ఖర్చంతా మాదే. గోదావరి కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదన. 74 టీఎంసీలు కావాలంటున్న తెలంగాణ. సమ్మక్క సాగర్ నుంచి నీటిని తీసుకెళ్లడానికి కేంద్రం సుముఖత. ఢిల్లీలో ఎన్డబ్ల్యూడిఏ సమావేశం ఏర్పాటు చేసింది. ఇక నీళ్ళ గోల నడుస్తూ ఉంది. ఇక 3 రోజులు వర్షాలు ఉంటాయంట. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ దిశలో ఉన్న కథనాలు అయితే ఒకసారి పల్లవి దినపత్రిక చూద్దాం. విపక్ష కూటమిలో చీలికలు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా ఎంపీల ఆందోళన. అదాని అంశంపై చర్చించాలని డిమాండ్. నిరసనకు ఎస్పీ టీఎంసీ దూరం. మంగళవారం కూడా ఉభయ సభలో వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్ చైర్మన్. లోక్సభ నుంచి విపక్ష నేతలు అవుట్. ఇక్కడ ఎస్పీ టీఎంసీ ఒకటే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి దూరం అవుతుంది. ఇక హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్. న్యూయార్క్ తర్వాత టోక్యో నగరాలతో సమానంగా చేస్తా. 7,000 కోట్ల రూపాయలతో నగరాన్ని డెవలప్ చేస్తున్నాం. అయితే గత పాలకులది సెల్ఫ్ డబ్బా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుంటూ ట్యాంక్ బండ్ను మురికి కూపంగా మార్చిన చరిత్ర కేసీఆర్ది. మూసి అభివృద్ధికి అడ్డుపడతారని కిషన్ రెడ్డి అంటున్నారు. అడ్డుపడినా ఆత్మహత్య చేసుకున్న మూసి పునరుజ్జీవం ఆగదు. కేంద్రం నుంచి నిధులు తీసుకురా, ప్రజలకు ఇల్లు కట్టిస్తా. 2 సార్లు కేంద్ర మంత్రి అయ్యావు, రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చావు? మోదీ కంటే మంచి పేరు వస్తుందని మా కాళ్ళల్లో కట్టెలు పెట్టొద్దు. చిత్తశుద్ధి ఉంటే మూసీ కోసం ఫండ్స్ తీసుకురా, సన్మానం చేస్తా. హైదరాబాద్ రైజింగ్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించిన సీఎం. ఇక నేడే నాగ చైతన్య శోభిత మ్యారేజ్. నాగార్జున కొడుకు నాగ చైతన్య. ఇక పుష్ప 2 రిలీజ్ కు లైన్ క్లియర్. అడ్డగోలు ప్రైజులు. ఇక బిల్డ్ నౌ భవనాలు లేఅవుట్ల అనుమతులకు కొత్త పోర్టల్ అప్లికేషన్ ప్రారంభించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. నిమిషాల్లోనే డ్రాయింగ్, ఆటో స్క్రూటినీ, ఏఐ సపోర్ట్తో వినియోగదారులకు ఇన్ఫర్మేషన్. డిజిటల్ రంగంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందన్న మంత్రి. రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ హైదరాబాద్ టాప్లోనే ఉంది. నగరానికి ఎంఎన్సి కంపెనీలు వస్తున్నాయని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడించాడు. తెలంగాణలో 1,500 డిగ్రీ సీట్లకు పోతానంట. విద్యార్థుల సంఖ్య కంటే డిగ్రీ సీట్లే ఎక్కువ. పలు కాలేజీలపై వేటుకు ఉన్నత విద్యా మండలి రెడీ అవుతుంది. 10th తర్వాత డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకున్నది. ఈ ఇంటర్ కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్కు నిర్ణయం తీసుకుంటుండట. ఈ కాలేజీలలో పెద్ద దందా నడుస్తూ ఉంది. నార్మల్గా ఈ బిఎస్సి నర్సింగ్ కాలేజ్లు ఉంటాయి. నర్సింగ్ కాలేజ్లు పర్మిషన్లు లేవంట. ఒక రేంజ్ లో ఒక ఇద్దరి చేతుల్నే హైదరాబాద్ లో ఉన్న కాలేజీలు మొత్తం ఉన్నాయంట. ఆ ఇద్దరి కథ ఏందో కార్ఖానా ఏందో చూద్దాం ఇక తర్వాత. ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు. పంచగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు. ఫోన్ ట్యాప్ చేసి అక్రమ కేసుల్లో ఇరికించారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ. యాపిల్ నుంచి వచ్చిన ఈమెయిల్ జత చేసిన చక్రధర్ గౌడ్ రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించారని కంప్లైంట్. 120B 386 403 ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదైంది. ఇక 1,00,000 తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ ను వదలా అని చెప్పేసి నువ్వే అందరి మీద తప్పుడు వదలా అంటున్నట్టు. మస్తు మంది మీద పెట్టించాం 10 సంవత్సరాల. మొత్తం నా మీద పెట్టిన కేసులు. హైడ్రాకు 50 కోట్ల రూపాయలు. ఇక ఆఫీస్ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్నారు. మున్సిపల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసినారు. ఇక బడ్జెట్లో హైడ్రాకు 200 కోట్ల రూపాయలు కేటాయించిన సర్కారు. ఇక చెరువుల సంరక్షణ కోసం కఠిన నిర్ణయాలు తప్పవు అని చెప్పేసి రంగనాథ్ అంటా ఉన్నారు. ఇక శాటిలైట్ మ్యాప్ ద్వారా ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రశ్నించే వాళ్లకు బ్రతికే స్వేచ్ఛ లేదా? ఎదురుకాల్పులు అన్ని ప్రభుత్వ హత్యలే. ములుగు జిల్లా ఘటన ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరే. సుమోటోగా స్వీకరించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. మోదీ, అమిత్ షా చేసే తప్పులకు ఏం చేయాలి? కాంగ్రెస్ తొలి ఏడాది పాలన 60% మార్కులతో పాస్ అయింది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు. మీరు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి 60 మార్కులు పాస్ అయింది, ఇంకా డిస్టింక్షన్ రావాలంటూ లేకపోతే ఇంకా తగ్గిపోతుంది. తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారే. రాష్ట్రంలో ఇదే చివరి ఓసీ ప్రభుత్వం. బీసీలో రాజకీయ చైతన్యం మొదలైంది. 60% ఉంటే 27% రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయం. ఈ నెల 11న ఓబీసీల జాతీయ సదస్సును దిగ్విజయం చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. గోదావరి కావేరీ నీటిలో వాటా ఇవ్వాల్సిందే. 148 టీఎంసీలో సగం మాకు ఇవ్వాలి. ఎన్డబ్ల్యూడిఏను కోరిన తెలంగాణ సర్కార్. ఇది పల్లవిలో ఉన్న దినపత్రికలు అయితే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు చూద్దాం. మొత్తం యాడ్లతో చంపిపడేసాను ఈరోజు.
ఇక ఇట్లా యాడ్లు ఇస్తారు ప్రభుత్వం నుంచి కోట్లు కోట్లు యాడ్లు వస్తాయి. ఇస్తే సపోర్ట్ చేయాలన్నట్టు. ఇక వ్యతిరేకమైన వార్తలు రాయమంటే వాళ్ళకు అంటే యాడ్ వస్తుంది కాబట్టి పెద్ద వార్త అవుతుంది, లేకపోతే యాడ్ రాకపోతే చిన్న వార్తనే. అట్లా కాదు, పెట్టుకోండి. ఎప్పుడన్నా ఇచ్చేది అట్లా అసలు యాక్చువల్ గా మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కది ఎప్పుడైనా ఇచ్చిన ఈనాడు వాళ్ళు అంత పెద్ద యాడ్ కోట్ల రూపాయల యాడ్లు వస్తాయి కాబట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడైతే ఇక అసలు ఇంత ఫోటోలు ఇంత వస్తే లేకపోతే ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు రెండో ఏడాది నుంచి అందుబాటులో మరిన్ని నిధులు. తొలి ఏడాది అప్పుల కిస్తికే 64,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక భారం లేదు. పథకాలకు మరో 61,000 కోట్ల వ్యయం. విద్యుత్పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడతాం. ఈనాడు ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక అడ్డుకున్నా ఆగేదే లేదు. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్. ఇక హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేసిందంట. 1,50,000 కోట్ల రూపాయలతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సీఎం సులువుగా వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు బిల్నౌ పేరుతో కొత్త విధానం రాబోతుంది. దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్న వాక్యాలు. నాగాస్త్రం భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. నాగాస్త్ర 1 అనే ఈ లోహ విహంగం ఆత్మాహుతి డ్రోన్ అంట. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర 1 లైటరింగ్ అంటే ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించిరట. ఇక పర్యావరణ హితం. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఛార్జింగ్ ఇతర మౌలిక వసతుల లేమి కారణంగా వేగంగా వృద్ధి చెందడం లేదు. మిగిలిన దేశాల్లోనూ వీటి వినియోగం అడుగులు పడుతున్నాయి. భారతదేశంలోకి కూడా వస్తున్నాయి. ఇక మనిషి ఉనికి యంత్రం అంట. మనిషిని ఉతికే యంత్రం. మనిషిని ఉతుకుతుంది అంటే ఇప్పుడు స్నానం కూడా చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. బట్టలు విండే వాషింగ్ మెషిన్ దాంట్లో కూడా ఇట్లా పడుకుంటే ఇదో పరిచయం మనిషిని ఉతుకుతుందట. అదే ఉతుకుడు మీన్స్ శుభ్రం చేయడమే. ఎవరి మీదైనా మనకు కోపం వస్తే ఉతికారేస్తాం అంటూ హెచ్చరిస్తాం. అయితే దానిని నిజం చేస్తూ జపాన్ కంపెనీ మనుషులను ఉతికే అంటే శుభ్రం చేసే వాషింగ్ మిషన్ సిద్ధం చేసిందట. ఇక ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్కో అనే సంస్థ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను రూపొందించింది. ఇది ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాల సమయంలో శుభ్రం చేస్తుంది. ఏఐ సాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యం ఇందులో ఉంటుందట. మరి ఎడగొట్టేదో ఎడగొడుతున్నా మరి ఒక దగ్గర కొట్టేది ఒక దగ్గర కొడితే పరిచయం అవుతారు. దేశ రక్షణ అడ్డుకున్న ఆగేదే లేదు. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్. హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం 1,50,000 కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. దేశ రక్షణ కవచం తూర్పున అస్త్ర బలగం అంట. అంచెలంచెలుగా ఎదిగిన తూర్పు నౌకాదళం ఇవాళ పూరిలో నేవీ డే నిర్వహిస్తున్నారు. వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతుందట. ఇక ఇల్లాలి చాకచక్యం, సైబర్ మోసం భగ్నం. డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ ఉద్యోగికి దుండగుల వీడియో కాల్. ఆ గుట్టుగా డయల్ 100కి ఫోన్ చేసిన బాధితుడు భార్య. గ్రేట్ పను జైరాబాద్. ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ పోలీసు అధికారుల పేరిట ఓ ఉద్యోగికి వీడియో కాల్లో సైబర్ నేరగాళ్లు బెంబేలెత్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేసి మంచి పని చేసింది. జైరాబాద్ పట్టణంలో జోడు చేసుకుంది. గ్రేట్ అల్లిను గ్రేట్. ఇక హరీష్ రావుపై కేసు నమోదు. పంజగుట్ట ఠాణాలో కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. తమ ఇంట్లో 20 ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణ. కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని చెప్పేసి నిజంగా ట్యాప్ చేయించిందని చెప్పేసి బాగా ఆరోపణలు ఉన్నాయి హరీష్ రావు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందినటువంటి స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై విశ్రాంత పోలీస్ అధికారి రాధాకిషన్ రావుపై పంజగుట్ట పోలీస్ ఠాణాలో అక్కడ కేసు నమోదైంది. ఇక చెరువులకు ఉరి ముడుపులతో సరి కాసులు రాల్స్తున్న హైదరాబాద్ మైనర్ ఇరిగేషన్ పోస్టులు. నీటి వనరుల సంరక్షణను పట్టించుకొని ఇంజనీర్లు. అనీషా సోదాలు, హైడ్రా కూల్చివేతలే లక్ష్యం. సాక్ష్యం. ఇగో ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆమె ఏమంటుందో చూద్దాం. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించం ఆపడంట. ఈయన ప్రశ్నిస్తాడు.
ప్రశ్నించటైనా నువ్వు మంచిగా అప్పుడే ప్రశ్నిస్తే అయిపోతుంది. కుట్రాలు కుతంత్రాలతోనే ఉంటది నీ జీవితం మొత్తం. ఎవరిని ఎదగనియవు. సెకండ్ క్యాడర్ సిద్దిపేటలో ఎవడన్నా ఉన్నాడా? నీ తర్వాత ఒక ఎమ్మెల్యేని తయారు చేసినావా ఒక్కరినైనా? కాదు, ఎమ్మెల్యేని తయారు చేసి పక్కకు పెడితే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుడు ఎందుకు పబ్లిక్ ఉన్న వాళ్ళ మీద? సిద్దిపేటలో ఇంకా స్థానిక సంస్థలు ఏం చేసిండు? నేనే మొత్తం అన్రిజర్వ్డ్ చేసి మొత్తం మహిళా కోటకి ఇచ్చిండు. ఎందుకంటే మగవాళ్ళు వచ్చి జెడ్పీడీసీ గట్టి స్ట్రాంగ్ క్యాండిడేట్ వస్తే వాడు టికెట్ అడుగుతారు అని ఆడవాళ్ళకి ఇచ్చిండు. భార్యలు పైన కూర్చోవాలి, భర్తలు కింద కూర్చోవాలి. విద్యార్థులు పుట్టన పెట్టుకుంటారా? గురుకులాల్లో మెరుగైన భోజనం అందించలేరా? పరిశీలనకు వెళ్తే స్కూల్ గేట్లకు తాళాలు వేస్తారా? బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నువ్వు చేసింది ఏంది ప్రవీణ్ కుమార్ గారు? మీరు తాళాలు వేసింది కదా, క్యూనిస్ పోతేనే రానియలేదు కదా మీరు. ఆదర్శ పాఠశాలలో అంటే ఫుడ్ పాయిజన్ 5 విద్యార్థులు ఇందాక చూపించినాం. అది ఇది ఇట్లా ఉంటే తిరగబడ్డ మహిళలు ఒకే రోజు 4 చోట్ల కాంగ్రెస్ నేతలను నిలదీత ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వు, అప్పుడు పండుగల సభలు పెట్టుకుందాం. ఇస్తారా? 50,000 ఎకరాలు. రంగనాయక్ సాగర్ కు సాగునీరు కష్టమే. అన్ని ప్రాజెక్టుల 365 టీఎంసీలు, వాటితో 42 లక్షల ఎకరాలకు నీరు. మరో రైతు ఆత్మహత్య, దిగుబడి సరిగా రాక అప్పు తీర్చలేక మనస్తత్వం. వరంగల్ జిల్లాలో ఘటన. మొత్తం మీద 4th సిటీని అభివృద్ధి చేస్తాం, 150,000 కోట్ల రూపాయలు కేటాయించి చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. కానీ ఒకసారి 4th సిటీ ఏమో తర్వాత విషయం, కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ విద్యాలయాలను అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంటే ఏ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి ఎవరైతే అధ్యయనం చేస్తుంటారో, పరిశోధనలు చేస్తారో, ఆ పరిశోధనలు చేసేటువంటి పరిశోధకులు ఎవరైతే పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో వాళ్లకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 10,000 రూపాయల నెలకు 10,000 రూపాయల ఏది నాన్ నెట్ ఫెలోషిప్ ఉంటుండే. మరి అది లేకుండా కనీసం ₹1 కూడా ఇవ్వలేడు కేసీఆర్. కాక అప్పటి నుంచి కేసీఆర్ వచ్చిన నుంచి మొత్తం కూడా ఎవరికి ₹1 రాలేదు. మొత్తం కూడా నాశనం చేసి పడేసిండు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా అటువంటి వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిశోధనలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేస్తున్నటువంటి విద్యార్థులకు, అక్కడ చేస్తున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళకు, పిహెచ్డి స్కాలర్స్కి వాళ్ళకు అవి ఇవ్వాలి. వాటితో పాటు ఇంకేంటంటే ఇక్కడ పీజీ స్టూడెంట్స్కి కూడా అంటే ఇక్కడ మెస్ ఛార్జీలు ఇష్టం వచ్చినట్టుగా మెస్ ఛార్జీలు వస్తూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఉస్మానియా సిటీలో చదువుకుంటుంటే మెస్ ఛార్జీలు ఫ్రీగా వస్తారేమో గవర్నమెంట్ అని అనుకుంటారు. ఫ్రీగా ఉండదు. అక్కడ బిల్లు కట్టాలి. నెలకు 2,000, 2,200 ఇట్లా బిల్లు వస్తుంటుంది. అట్లా బిల్లు కట్టేసి ఉంటుంది లెక్క. అయితే ఏదేమైనప్పటికీ దీనిపైన కూడా దృష్టి సారించాలి.